హిందూ మతంలో బంగారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. శుభ సందర్భాలు, పండుగలు, వివాహాలకు బంగారాన్ని ఉపయోగిస్తారు. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంటికి గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. బంగారం ధరించడం వల్ల సూర్యుని శక్తి పెరుగుతుంది. జీవితంలో శుభయోగాన్ని సృష్టించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. దీనివల్ల వ్యక్తి జీవితంలో ధైర్యం, దృఢ సంకల్పం పెరుగుతాయి. కనుక జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించాలని జ్యోతిష్కులు సలహా ఇస్తారు. బంగారం ధరించడం వల్ల శరీరం, మనసుపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ఎవరైనా సరే ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించవచ్చు. బంగారు ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మన శరీరంలోని 2 ఉంగరపు వేళ్లలోని నరాలు గుండెకు అనుసంధానించబడి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. అందువల్ల బంగారు ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరపు వేలుకు ధరించాలని, నిశ్చితార్థం సమయంలో కూడా బంగారపు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు మాత్రమే ధరిస్తారు. అయితే చిటికెన వేలికి బంగారు ఉంగరాన్ని కూడా ధరించవచ్చు. మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం అశుభం. బంగారం ఉంగరాన్ని ఎప్పుడూ మధ్య వేలుకు ధరించకూడదు. అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇది శనీశ్వరుడికి సంబంధించిన వేలు కనుక మధ్య వేలికి బంగారం ఉంగరం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలకు అవకాశాలు ఏర్పడతాయి. డబ్బు విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక పొరపాటున కూడా మధ్య వేలికి బంగారు ఉంగరం ధరించవద్దు. బొటన వేలు చంద్రుడిని సూచిస్తుంది. ఎవరైనా బొటన వేలికి ఉంగరం ధరించాలనుకుంటే ఈ వేలుకు బంగారు ఉంగరానికి బదులు వెండి ఉంగరాన్ని ధరించండి. ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.